నా పేరు బి వెంకటేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆటో డ్రైవర్లకు న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము అనేకమైన ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాలు చేసినప్పుడు రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ అధికారులు మా సమస్యలు న్యాయమైనవి పరిష్కరిస్తామని చెప్పి పలు దఫాలుగా హామీ ఇవ్వటం తప్ప వాళ్ళు ఇంతవరకు పరిష్కారం చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో వారు ఏమన్నారంటే, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్లు పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటాము, మేము అధికారంలో రాగానే మేము సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత 13 సంవత్సరాలుగా పెంచని ఆటో ఛార్జీలు పెంచుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అక్కడి ప్రభుత్వాలు 15,000 ఇస్తుందో ఆటో డ్రైవర్లకు, ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. అదే విధంగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా అక్రమంగా నడుస్తున్న 2 వీలర్లను రద్దు చేస్తామన్నారు. యాక్సిడెంటల్ బీమా ఇస్తా అన్నారు. ఒక్క డిమాండ్ కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. దానికి తోడు అదే విధంగా ఫ్రీ బస్సు పేరు మీద మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఫ్రీ బస్సు మహిళలకు పెట్టడం వలన ఆటో డ్రైవర్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వము మేము వెంటనే ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి అనేక దఫాలుగా చెప్పింది తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదు, ఆదుకోలేదు. కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా ఏఐటీసీ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఐ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఆగస్టు జరగబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని ప్రజాపాలన ఏం చేస్తున్నాడు? ప్రజాపాలన పెట్టిండు, అప్లికేషన్లు తీసుకుంటున్నాడు, జిరాక్స్ సెంటర్లో బతుకుతున్నారు, ప్రజలు ఆటోలు ఎక్కుతున్నారు, కిరాయిలు పెట్టుకొని వస్తున్నారు. యాడ వేసిన గొంగళ అన్నీ ఉంది, యాడ వేసిన అప్లికేషన్లు అన్నీ ఉన్నాయి, ఎక్కడ వేసిన పరిపాలన అక్కడనే ఉంది, యాడ వేసిన పరిపాలన అన్నీ ఉంది. సంపద సృష్టించమను, సంక్షేమాలు ఇవ్వమను, ఫ్రీ బస్సు పెట్టమను, విద్యా వైద్యం ఇవ్వమను, ఇంకా మొగళ్ళకు కూడా ఏం చేయమను, మటన్ చికెన్ మందు ఫ్రీ ఫ్రీ బస్సు పెట్టమను, మొగళ్ళకు కూడా ఆల్ ఫ్రీ. ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది, ఆయన ఫ్రీ మేము ఫ్రీ, అందరం బతుకుతాం. ఆయన ఎంజాయ్ మేము ఎంజాయ్. రాష్ట్రాన్ని ఎవడెవడు ఇతర దేశాలు వచ్చి ఆక్రమించుకుంటారు. ఆటో బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంవత్సరానికి 12,000 ఇస్తామని 3 ఏళ్ల నుంచి 36,000 ఇవ్వాలి. మాకు ఓలా, ఊబరు, క్యాబ్లు, 2 వీలర్లు అవన్నీ బంద్ చేయాలి. మా బతుకు రోడ్ల పాలు కుక్కల పాలు చేసిండు. మేము రేవంత్ రెడ్డికి నమ్మి కాంగ్రెస్ కు ఓట్లు వేసినాం. యువకుడేమో ఉద్ధరిస్తాడు, సాధిస్తాడని చేసి ఏమి ఉద్ధరించాలా, ఏం సాధించాలా? ఇంకా మా బతుకులు హీనంగా అయిపోయినాయి. మా బతుకులు కుక్కలు చించిన విస్తరలకు అయిపోయినాయి. మా బతుకులు రోడ్ల మీద నాశనమైన. ఉన్న ఆటోలు, పాత ఆటోలు కటింగ్ చేసి కొత్త ఆటోలు రిలీజ్ చేయమంటే ఉన్న ఆటోలు అట్లే ఉంటాయి. మళ్ళీ కొత్త ఆటోలు రిలీజ్ చేసిండు. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, ట్రాఫిక్ కంట్రోల్ లేదు. ఈ పోలీసు వాళ్ళు ఆడబెట్టిన ఈ చలానాలు కొడుతున్నారు, ఈ చలానాలు రద్దు చేస్తలేరు. వాళ్ళ పోలీసు వాళ్ళకి జీతాలు డబ్బులు కావాలంటే మా ఆటోల మీద ఫోటోలు కొట్టడం, జీతాలు లెక్క వసూలు చేసుకోవడం, నెలకు సంపాదించుకోవడం, ఇంతకు తప్ప ఏం లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఆటో డ్రైవర్ల సమస్యల మీద సామరస్యంగా వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఆటో డ్రైవర్లు అందరూ ఇక్కడ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో మహాలక్ష్మి పథకము, 6 పథకాలు ఒకటి మహాలక్ష్మి పథకము, అందులో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి అప్పట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు సీఎం కాకముందు చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద స్పందన లేదు. అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులు రేడియో స్టిక్కర్ల మీద ఏదైతే ఆటో డ్రైవర్లకు న్యాయం ఇస్తారని చెప్పడం జరిగింది. అందులో అదే భాగంగా కూడా ఏదైతే ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అది గవర్నమెంట్ భరించాలని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్ మేము పెట్టడం జరిగింది. అది కూడా చేయట్లేదు. అట్లాగే ఓలా, ఊబర్లు 1 ప్లేట్ల ద్వారా 2 వీలర్స్ నడుస్తున్నవి, అది కూడా రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసి యాప్ ద్వారా ఓలా, ఊబర్ రద్దు చేసి యాప్ ద్వారా డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ కోరడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వాళ్ళకు 60 ఏళ్ల తర్వాత వాళ్ళకు దానిలో ఉన్న డ్రైవర్లకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎప్పటి నుంచో పోరాటం చేయడం జరుగుతుంది.
కానీ ఈ గవర్నమెంట్ నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఉండి ఎలాంటి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయలేదు, మేము చేశామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి కూడా ఆటో డ్రైవర్లకు చోద్యం చూస్తున్నాడు. భవిష్యత్తులో ఏదైతే ఇంతకుముందు వెంకటేశ్వర చెప్పిండో జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పెద్ద ఎత్తున లక్షలాది డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో ఈ ఆటో డ్రైవర్ల సమస్యల పైన, ఆటో డ్రైవర్ల సమస్యల సాధన కోసం ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశ్వర సారథ్యంలో ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో ఈ రోజు ఆటో డ్రైవర్ల సమస్యల కోసం ఒక వినూత్న పత్రం తయారు చేసి కమిషనర్ గారికి, జేటీసీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఆటో డ్రైవర్లకు ఆటో మీటర్లు 13 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆటో డ్రైవర్లకు మీటర్ రేటు పెంచలేదు. 2013లో పెంచిన రేట్లు ఈ రోజు వరకు కూడా పెంచలేదు. నిత్యావసర వస్తువుల రేట్లు, గ్యాస్ రేట్లు, అనేక రేట్లు పెరుగుతున్నాయి కానీ ఆటో డ్రైవర్లకు మీటర్ రేట్లు పెరగడం లేదు. అదేవిధంగా 2 వీలర్, ఓలా, ఉబేర్, రాపిడో వైట్ ప్లేట్ల ద్వారా నడుస్తున్నాయి. ఆ వైట్ ప్లేట్ ద్వారా నడిచే 2 వీలర్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు. అది వెంటనే ప్రకటించాలని తదితర డిమాండ్ల కోసం ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్, ఖైరతాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు విచ్చేసిన వేలాది మంది ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ జిల్లా తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తున్నాం. సంఖ్యాంశం చేయడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడు, సంఖ నాకు ఇస్తాడు, సంఖ నాకు ఇస్తాడు. ఏం 10 ఏళ్ళు కాదు, ఇంత 2 సంవత్సరాలు లేదు. ఆయన 10 ఆయన కాపాడుకుంటాడో ఉంటాడో లేదో ఆయనకే తెలియదు. 10 ఏళ్ళు అంట, 2 సంవత్సరాల 8 నెలలు అయింది. కెమెరా చూసే మాట్లాడుతున్నాయి. చూసుకునే ఏముంది, ఉన్న మాట మాట్లాడు. ఆయన నేను ప్రభుత్వం వస్తే అది చేస్తాడు, కేసీఆర్ లంక బిందెలు పెట్టిపోయినాడు అని నేను వచ్చిన. లంక బిందెలు లేదు, స్టీల్ బిందెలు లేదు. ఈయన సిల్వర్ బిందెలు చేసిపోతాడు. ఆయన లంక బిందెలు పెట్టిపోయినాడు, ఈయన సిల్వర్ బిందెలు చేస్తాడు. ఎవరు? కేసీఆర్ వస్తాడు మరోసారి కూడా. ఈయన ఉత్తది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు కూలితే కట్టకుండా 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటా ఆ జస్టిస్ గోయలు, ఈ జస్టిస్ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీలు ఇవన్నీ అవసరమా? ఆ 2 బ్రిడ్జిలు 2 డ్యాములు కట్టి రైతులను నీళ్లు స్టాక్ పెట్టి రైతులను ఆదుకుంటా అయిపోయా. ఇవన్నీ ఎందుకు? ఒక కాలయాపన చేస్తున్నారు. ఆ కమిషన్, ఈ కమిషన్, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ ఏ చేసేది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. అన్ని ఆర్టీఓ ఆఫీసుల వద్ద ఈ రోజు రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించినటువంటి ఆటో కార్మికులందరూ కూడా ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ చేరుకోవడం జరిగింది కమిషనర్ గారి దగ్గరికి. ఆనాడు ప్రభుత్వం ఉచిత బస్సు పథకంతో ఈ ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నది గంగలో కలిసిపోయింది. అది దిక్కులేనటువంటి పరిస్థితి అయిపోయింది. పోగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇవాళ కార్మిక శాఖ మంత్రి అందరు కలిసి ఇవాళ ఈ ఆటో క్యాబ్ డ్రైవర్ల పైన జులుం చేసడానికి ఓ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ బోర్డు లో ఇల్లీగల్ గా నడుస్తున్న బైక్ టాక్సీలను, ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను కలిపి ఇవాళ చేస్తా ఉన్నారు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆటో కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా కోసెల్లలేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే మాకు ప్రజలు సహకారం చేస్తా ఉన్నారు. తక్షణమే ఓలా, ఊబర్ లో నడుస్తున్న బైకులు బంద్ చేస్తూ ఆటో మీటర్ ఛార్జీలు పెరగాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 3 కోరికలతో వాళ్ళకు నరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తోటి వాళ్ళ జేబులు కాలేదేం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ తక్షణమే సంక్షేమ బోర్డు విలువైనటువంటి రేటు, పెట్రోల్, సిఎన్జికి ధరటువంటి ఈ రేటును కట్టియాల్సిందిగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. కార్యాలయానికి వచ్చినట్టే వాళ్ళలో ఉన్న ఆవేదన ఏందో మరి గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మరి ఆటో డ్రైవర్లను వాళ్ళ పొట్టగొట్టే కానీ వాళ్ళ జీవనోపాధి ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఓలా, ఊబర్ బైకులు పెట్టినావు, ఆ ఫ్రీ బస్సు పెట్టినావు. ఇవన్నిటి వల్ల ఈ రోజు ఆటో డ్రైవర్లు దాదాపుగా 80 మంది ఆత్మహత్య చేసుకున్నా గానీ నీకు ఇంతవరకు పట్టింపు లేదు. మా ఓట్లతో నువ్వు గెలిచినావు, మాతో నువ్వు వచ్చినావు. మరి కాంగ్రెస్ వస్తే అన్ని మానే అన్నావు,
అవన్నీ మర్చిపోయినావు, అవన్నీ తుంగలో దొక్కినావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతంగా లేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి నువ్వే మూల్యం చెల్లించాలి. ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలను చూడాలి. అయినా నువ్వు చూస్తలేవు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ముట్టడి చేసింది. కాబట్టి ఆటో డ్రైవర్లు కొంతమ్మ కోరికలు కోరుకుంటలేరు, వాళ్ళకి ఇల్లు కట్టిమంటలేరు. వాళ్ళు కోరుకునేది ఒకటే, ఓలా బైకులు నిషేధించండి, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, ఆటో డ్రైవర్లకు కావాల్సిన పార్కింగ్ స్థలాలు కేటాయించండి, ఆటో డ్రైవర్లకు గుదిబండలాగా తయారైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో మరి థర్డ్ పార్టీ కట్టాలంటే కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాన్ని కూడా నువ్వు కట్టాలని ఒప్పుకున్నావు. ఇవన్నీ నీ మాటలన్నీ తుంగలో దక్కినావు. నీ అంత అబద్ధాల కోరికో లేడు. ఇంకా రాబోయే రోజుల్లో మా ఉద్యమం ఎంతుండదో, మా దమ్ము ఎంతుందో చూపెడతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ మాకు కండగా ఉన్నది. ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర పక్షాన ఈ రోజు అందరూ కూడా ఏకదాటి మీద వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లను 12,000 ఇస్తానని చెప్పినావు నువ్వు. మేము అడగలే నిన్ను, 12,000 ఇస్తాను. ఇచ్చిన మాట నిలబెట్టుకో, మరి మాట తప్పకు. 12,000 రూపాయలు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలు రాబోయే 2 సంవత్సరాలు జరిగేటువంటి లెక్క చేసి మా అకౌంట్ లో మాకు వేయండి. లేకపోతే నీ మాట మార్చుకో, నేను ఇవ్వలేనని చెప్పు. అందరికి ఇస్తున్నావు ఫ్రీగా. మేము ఏం పాపం చేసినాం? ఆటో డ్రైవర్లు ఏమన్నారు నిన్ను? మరి ఎందుకు అంతగానో వాళ్ళని బాధపడుతున్నావు? కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించిన పక్షంలో మా రాష్ట్ర బైక్ కూడా ట్యాక్స్ ప్లేట్ పెట్టుకొని నడుచుకుంటే మాకు కూడా ఏం బాధ ఉండదు. వాళ్ళు ఫోన్ ప్లేట్ పెట్టుకొని ర్యాపిడో పెట్టుకుంటే మాకు లాస్ అవుతుంది కదా మేడం. వాళ్ళు ట్యాక్స్ ప్లేట్ పెట్టుకొని నడుపుకోను, మాకు కూడా ఏం బాధ లేదు. గవర్నమెంట్ కి అయితే ఆమ్దాన్ వస్తుంది కదా. ట్యాక్స్ ప్లేట్ లేకుంటే వీళ్ళు నడుపుతుంది కాబట్టి మనకు లాస్ అవుతుంది. మాకు మేము ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు ట్యాక్స్ లేదు కానీ ఇంతకుముందు ట్యాక్స్ ఉండే మాకు. ఇప్పుడు ఇక వాళ్ళకు మొత్తం ట్యాక్స్ వస్తలేవు. 12,000 ఇస్తున్నాడు, ఏం లేవు. 12,000 అవి పర్లేదు. ఒక నెలకి మేము అంటే ఈఎంఐలే 14,000 15,000 కడతాము. ఇతర జిల్లాల నుంచి వచ్చే బండ్లు ఏంటంటే 2,80,000 అని బండి తీసుకొని వచ్చి ఇక్కడ నడిపిస్తున్నారు. మాకు పర్మిట్ అనే పేరుతో మా దగ్గర నుంచి 5 లక్షలు 5,70,000 కూడా తీసుకున్నారు. అది వితౌట్ ఇంట్రెస్ట్. ఇంకా ఇంట్రెస్ట్ తో మేము ఎంత కట్టాలో మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఫ్రీ బస్ అనే పథకం వల్ల అందరూ మేము ఇక్కడికి వస్తున్నామని ఊర్ల నుంచి బండ్లు పట్టుకొని వస్తున్నారు. మీకు ఫ్రీ బస్ అని తెలిసినా కూడా అక్కడ నుంచి కొత్త బండ్లు తీసుకొని వచ్చి ఇక్కడికి రావడం అవసరం ఏమున్నది? మేము ఉన్న బండ్లే మాకు నడవట్లేదని మేము బాధపడుతున్నాం. మీ డిస్ట్రిక్ట్ లో నుంచి 2,50,000 పెట్టి బండి వేసుకొని వస్తారు. ఇక్కడ మేము 5 లక్షలు 5,70,000 పెట్టి బండ్లు కొంటాం, నడిపిస్తా ఉంటాం. మాకెంత ఇబ్బంది పడాలి? మా ఇబ్బందులు ఎవరు ఆలోచించాలి? ఇంతకు ముందు మంచిగా ఉంటుండే మేడం. డిస్ట్రిక్ట్ బండ్లు అనేది కూడా తక్కువ ఉంటుండే, బైక్ ట్యాక్సీ అనేది కూడా లేకపోతుండే. ఇప్పుడు బైక్లు నడిపిస్తున్నారు కానీ వాళ్ళు ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వైట్ ప్లేట్ మీద నడిపిస్తున్నారు, టాక్సీ ప్లేట్ మీద నడిపించాలి. ఇంకోటి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ఆటోలకి ఏంటంటే పర్మిట్ ఉండదు. ఇక్కడ సిటీ పర్మిట్ అనేది ఉండదు. ఆల్రెడీ జియో ఉంది మేడం. ఇప్పుడు వాళ్ళు అనేట వాళ్ళు ఇక్కడికి వచ్చి నడిపేయాలనేది రూల్ లేదు వాళ్ళకి. మేము సిటీ పర్మిట్ అనేది తీసుకుని సిటీ సరౌండింగ్ లో మా ఆటోలు మాత్రమే నడవాలి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసారు 08, 07, 9 నుంచి 13 వరకు మా బండ్లే ఇక్కడ సిటీ పర్మిట్ బండ్లు. ఇవి తప్పించి వేరే ఏ ఉన్నా కానీ అవి నడవదు ఇక్కడ. అవి అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు, నడిపే వాళ్ళకి తెలుసు, కస్టమర్లకు కూడా తెలుసు. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది పడుతున్నాయి. ఒకప్పుడు మాకు 53 రూపాయలు ఉన్న గ్యాస్ ఇప్పుడు 83 రూపాయలు అయింది. మొన్నటి వరకు 125, 30, 130 కూడా నడిచింది. ఇప్పుడు ప్రజెంట్ 83 రూపాయలకు నడుస్తుంది. కానీ మాకు పిల్లలు ఉంటారు, మేము కూడా రూమ్ రెంట్ కట్టాలి. మేము కూడా ఒక ఊరు నుంచి వచ్చి బతికే వాళ్ళమే. ఇప్పుడు మాకు సొంత ఇల్లు లేవు, నెట్ క్యాష్ పెట్టి మళ్ళీ కూడా తీసుకోలేదు. ఈఎంఐలు కట్టుకుంటూ పిల్లలకి ఫీజులు కడతా ఉండు, రూమ్ రెంట్ కట్టా ఉండాలని మాకు కూడా ఇబ్బంది ఉంటుంది. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్క దాని మీద పెరిగినాయి. కానీ మా ఆటో ఛార్జీలు మాత్రం ఇప్పటి వరకు పెరగట్లేదు. 14 సంవత్సరాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది మేడం. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా సీఎం గారైనా, రవాణా శాఖ మంత్రి గారైనా, ఆర్టీఓ అధికారులైనా అందరికీ తెలుసు మా మీద ఎంత భారం పడుతుంది ఏంటనేది. కానీ ఎవరు స్పందించలేదు. అది ఎందుకు గురించి ఏందనేది వాళ్ళకే తెలియాలి. ఇది ఒక్కసారి మాత్రం మా చరిత్రలు మాత్రం వాళ్ళు చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈసారి అయినా నమ్ముతున్నాం మేడం. ఇప్పటికి చాలా సార్లు ఇచ్చాం, అందరికి ఆర్టీఓ ఆఫీసులలో లెటర్స్ ఇచ్చాము, పొన్నం ప్రభాకర్ గారికి చెప్పాం, సీఎం దాకా వెళ్ళింది మ్యాటర్. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈసారి అయినా కొంచెం దయ ఉంచి మా తరఫున కొంచెం మీరే చూడాలని మేము కోరుకుంటున్నాం మీడియా ద్వారా. కమిషన్ వచ్చి కంపెనీలకు ఇవ్వడానికి, ప్రాజెక్టులు చేయడానికి డబ్బులు ఉంటాయండి. గరీబులకు, డ్రైవర్లకు కానీ పబ్లిక్ కానీ ఏదైనా చేయాలి అన్నప్పుడు లేదు. ఇవాళ వాస్తవాన్ని చెప్పండి, ఎలక్షన్ల కంటే ముందు రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వస్తుంది అనేది తెలుసు. నిపుణుల కమిటీ మీకు అన్ని తెలుసు. కానీ ఎంత బడ్జెట్ లో ఎంత మిగులుతుంది, ఎంత అప్పుల పాలవుతున్నాం అని తెలియదా? తెలిసి కూడా నీవు ఉచిత పథకాలు ప్రకటించడం. ఎవరు కావాలి సార్ ఉచిత పథకాలు? మాకు కావాల్సింది ఉచిత విద్య,
విద్య, ఉచిత వైద్యము, మనకు ఏంటి ఇప్పుడు బస్సు పెట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? బస్సు పెట్టడాన్ని వ్యతిరేకించట్లేదు, నష్టం ఆల్రెడీ జరిగిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. ఓకే. కానీ దాన్ని నష్టాన్ని భర్తీ చేసే విధంగా మీరు మాకు ఖచ్చితంగా గత